హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్న కొద్ది ఎక్స్ప్రెస్ తెలుగు. ఈ రోజు మన వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ డబల్ పని అయిపోయింది అనమాట. సో ఈ విధంగా చేయకుండా ఉంటారు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్ల గురించే, మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళు టర్మినల్ చూసి వచ్చి ఉంటారు కాబట్టి. సో ఫ్యాన్లు చిన్న ఫ్యాన్లు బెస్టా, పెద్ద ఫ్యాన్లు బెస్టా? సో అది కాకుండా ఏ ఫ్యాన్లు మనకి బిల్లు తక్కువ వస్తుంది, సో దీంతో పాటు మనం ఏ ఫ్యాన్లు పెట్టుకుంటేనే రిజల్ట్ వస్తుంది, ఏ ఫ్యాన్లో మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు క్లియర్ కట్గా చూపించి. సో ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్. నేను ఇంతకుముందు స్టార్టింగ్ మన పెద్ద ఫ్యాన్లు పెట్టడం నాకు ఇష్టం లేదు. అప్పుడు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఉండడం వల్ల సో అప్పుడు ఏంటంటే కంపల్సరీ కొత్తప్పుడు కదా, నేను సెటిలేషన్ కొత్త కాబట్టి ఆ ఫ్యాన్లు ఉంటే రిజల్ట్ వస్తుంది అనేసి అన్ని నమ్మేసి నేనైతే ఆ ఫ్యాన్లు తీసుకోవడం జరిగింది. సో తీసుకోవడం జరిగితే స్టార్టింగ్ 2 బ్యాచెస్ అయితే వచ్చి నేనేమనుకున్నా అంటే ఫ్యాన్ల వల్లే గల సో వచ్చేయనేసి నేను అనేసుకున్నాను. కానీ అక్కడ చూస్తే ఏంటంటే కొత్త ఫార్మ్ అప్పుడు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది, కానీ ఆ విషయం నాకు తెలియదు అనమాట. సో ఫ్యాన్లు ఉండడం వల్ల వచ్చేగల ఎవరికి రాకుండా నాకు రిజల్ట్ వస్తుందేమో అనేసుకున్నాను అప్పుడు స్టార్టింగ్లో. సో అది చూస్తే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఫ్యాన్లు వచ్చేసరికి మేము టోటల్గా మా బావ నేను చేసేటప్పుడు మొత్తం అన్ని కూడా 8 షర్ట్లకి, అప్పుడు స్టార్టింగ్ 5 షర్ట్లకి 10 ఫ్యాన్లు తెచ్చాము. ఒక 3 నెలల తర్వాత ఈ షర్ట్లు వేస్తే మొత్తం అన్ని కూడా ఇప్పుడు 16 ఫ్యాన్లు అయితే తెచ్చాము. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తెలిసి 16 ఫ్యాన్లు మనం 1,60,000 అంటే దగ్గర ఒక ఫ్యాన్ వచ్చి 9,600 ఫస్ట్ కొనివి. సో తర్వాత కొన్ని ఏవైతే 6 ఫ్యాన్లు ఉన్నాయో ఇవి వచ్చేసరికి 9,300 అనమాట. సో ఈ 9,300 అయితే వీటికి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఏంటంటే ఇందులోనూ 6 ఫ్యాన్లు అయితే పాడైపోయినాయి. అది ఎలాగో కూడా నేను చెప్తాను, ఎందుకు వేస్ట్ అంటున్నాను, ఇప్పుడు ఈ ఫ్యాన్లు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది కూడా. సో ఇక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే సో పాడైపోయిన పక్కన పెడితే ఈ ఫ్యాన్లు పెట్టుకోవడం వల్ల మా మైనస్ ఏంటంటే ఆ 2 బ్యాచ్లు ఏ విధంగా వచ్చి పక్కన పెడితే ప్రతి బ్యాచ్ పోవడమే. సో ప్రతి బ్యాచ్ పోవడమే ఎందుకు పోతుందిరా అని ఆలోచిస్తే ఫ్యాన్లు ఉన్నాయి, బిల్లు పడుతుంది ప్రతిసారి. మాకు మొత్తం అన్ని షర్ట్లు చేసినప్పుడైతే 30,000 వచ్చింది. సో రీసెంట్గా నేను 2 షర్ట్లు పెట్టుకున్నా సరే ఒక 5,000 ఫామ్కి అయితే మటు కంపల్సరీ 10,000 బిల్లు వచ్చేది ఆ ఫ్యాన్లు పెట్టుకోవడం వల్ల. సో ఎంత ఫ్యాన్లు పెట్టి ఎంత మెయింటెనెన్స్ చేస్తాను, వాక్ ఎప్పుడు పాడవదు, మళ్ళీ అసలు రిజల్ట్ వచ్చేది కాదు. అలాగే ఇప్పుడు రిజల్ట్ వస్తుందా అంటే రిజల్ట్ రానేది పక్కన పెట్టండి. సో నాతో పాటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వచ్చింది. సో చిన్న ప్యాన్లు పెట్టుకున్నాం, మళ్ళీ చిన్న ప్యాన్లు పెట్టుకుని నాతో పాటు వేసేవాడు ఆడ రిజల్ట్ ఇచ్చాడు, నేను రిజల్ట్ డెవలప్ అయ్యాను. సో ఏంటంటే మన వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ పక్కన పెడితే సో షెడ్లో వర్క్ అంతా ఆడకన్నా నైట్ నాదే ఉంటుంది. మళ్ళీ ఈ ఫ్యాన్ల వల్ల రిజల్ట్ కాదంటే మన వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి పక్కన పెట్టండి. సో ఫ్యాన్లు కూడా ఒక కారణం అనిపించింది నాకు. సో అలా అనిపించేది ఏంటంటే నాకు ఇంకెలా కాదు అనేసి నేనైతే ఇప్పుడు ఈ బ్యాచ్ మనం ఓన్గా చేస్తాం కాబట్టి సో కంపెనీకి ఎలా ఓన్గా ఈదిసాను అలాగా. సో అలాగే ఈదిసాను. ఇప్పుడు ఎవరైతే కంపెనీకి ఇంటిగ్రేషన్ ఉంటున్నారో సో మిమ్మల్ని ఎందుకు తీసుకోవద్దు అంటున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది చూడండి. ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ వచ్చేసరికి 9,300 అనమాట. సో ఎవరైనా మీకు ఫార్మర్స్కి ఈ ఫ్యాన్లు కానీ ప్రొవైడ్ చేస్తే వద్దని చెప్పింది, ఎందుకంటే వీటి వల్ల మీకు ఉపయోగం లేదు. సో ఒకవేళ పెద్ద ఫ్యాన్లో పెట్టుకోవాలనుకుంటే ఇంకో ఫ్యాన్ చెప్తే అది మీరు తీసుకోండి మీకు అందుకే నచ్చితే. సో అవి అయితే బాగున్నాయి. ఫస్ట్ 9,600 వచ్చినవి మాకు ప్రొవైడ్ చేసే కంపెనీ. సో అవైతే మంచి ఫ్యాన్లు పాత వచ్చేది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ పద్ధతి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతి. సో అప్పుడు అన్ని కూడా మంచి రిజల్ట్ వచ్చాయి. సో ఇప్పుడు పద్ధతి మారిపోయినా సరే మనకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు? సో మనం ఇది ఖర్చు ఎక్కి పెట్టుకున్నా సరే మనకు మంచి లాభాలు రావట్లేదు. ఇక్కడ ఇది సగం మన దండగా అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫ్యాన్లు కానీ ఒకళ్ళు మీకు ఇస్తానంటే మీరు కంపల్సరీగా వద్దని చెప్పింది. ఇది వేస్ట్. ఇవి ఎందుకు వేస్ట్ అన్నానంటే ఇప్పుడు నేను చెప్తాను, నాకు 6 ఫ్యాన్లు పోయినవి, అందులో ఇవే సగం ఫ్యాన్లు ఇవే పోనాయి. సో ఆ పాత ఫ్యాన్లు అయితే నాది ఒకటి కూడా పోలేదు. సో ఇవి రీసెంట్గా కొత్తగా వచ్చిన ఫ్యాన్లే పోనాయి. అవి ఇవి స్పీడ్ తిరగవు. వేసామంటే ఓవర్ హీట్ అయిపోద్ది ఇంజిన్. ఓవర్ హీట్ అయిపోయి వెనకాల నుండి ప్లాస్టిక్ డోకులు ఏవైతే ఉన్నాయో మొత్తం కరిగిపోయి మరిగిపోతాయి. అవి ఎలాగో కూడా మీకు చూపిస్తాను. ఒక ఫ్యాన్ అయితే సైడ్ కట్టిస్తాను ఆ విధంగా, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యాన్ వచ్చి మూల కట్టాను. ఎందుకు అనుకుంటున్నారు కాలిపోయింది తెలుసు. నేను ఎన్నిసార్లు పట్టుకుని వెళ్ళా, ఇక్కడ లోపల వైర్లు అన్నీ కూడా మరిగిపోతున్నాయి. ఏవి చూపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యాన్ వచ్చి మనకి ఓవర్ హీట్ వల్ల అంటే ఇవి ఎలాగంత హీట్ ఎక్కిపోతుంది, ఇవి అంతా డొల్ల వేస్ట్ అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మన ఫ్యాన్ ఎప్పుడైనా పౌల్ట్రీలో మనకి 24 hours తిరుగుతూనే ఉండాలి. కోల్ పెరిగిందండి, అలా తిరిగితేనే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అలా తిరగట్లేదో సో మనకి ఆ ఫ్యాన్ ఉపయోగపడినట్టు. ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఈ హీట్కి ఇదో మొత్తం ఇంజిన్ అంతా హీట్ ఎక్కిపోయి ఇవన్నీ కింద అంతా ప్లాస్టిక్ ఇచ్చాడు. సో ఇలా ప్లాస్టిక్ ఏవైతే ఇచ్చారో ఈ ఫ్యాన్లు అయితే కంపల్సరీ తీసుకోకండి. ఇలా ఇచ్చినవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఇవి తీసుకుంటారు అనుకోండి 4 ఇలా మూలలు కట్టేయాల్సి వస్తుంది. ఇది 9,300 వేస్ట్ నాకు ఇప్పుడు ఉంటుంది అనమాట. ఇవే సో ఒక అవగాహన ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైనా
సో ఇంకోటి అలాంటి ఫ్యాన్లు అయితే తీసుకోకండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫ్యాన్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆ ఫ్యాను మనం మరిగిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చూపించినవి అవి మరిగిపోయిన తర్వాత అవి ఎత్త కూడా వస్తుంది అనమాట. మనకు 2-3 సార్లు అయితే చిన్న షాక్ కొట్టింది. మనం వాటింతా పట్టించుకోలేదు. అలాగా ఆ విధంగా మనకి ఆ ఫ్యాన్లు తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ వచ్చేసరికి స్టార్టింగ్. సో ఇప్పుడు దాకా ఇది ఏదైనా మనం ఉన్నట్ట. సో మంచిదైతే మంచిదని చెప్పుకోవాలి. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉపయోగపడకపోయినా ఈ ఫ్యాన్ అయితే ఎంత స్పీడ్ 50 మీటర్లు ఫస్ట్ నుంచి చెప్పారో అదే 50 మీటర్లు ఇప్పుడు దాకా కూడా అదే స్పీడ్ అయితే కొనసాగుతుంది. అదే స్పీడ్ కొనసాగుతుంది. ఇప్పుడు దాకా కంప్లీట్ కూడా రాలేదు. సో వచ్చే 2 years అంత అవుతుంది వచ్చి కంప్లీట్ కూడా రాలేదు. ఒకసారి ఫ్యాన్లు మొత్తం అంతా ఐరన్తో వచ్చి ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అనమాట. సో ఈ విధంగా వస్తే తీసుకోండి. ఎందుకంటే కింద చూసుకున్న ఐరన్, పైన చూసుకున్న ఐరన్, మొత్తం కాయిల్ ఇవన్నీ లోపల ఏవైనా సరే ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ లోపల రాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్యాన్లు అనేది కెపాసిటీ ఎక్కువ. సో పర్ఫెక్ట్ మోటార్ సైజ్ చూసాను ఎంత ఉందో. సో ఇలాంటివి తీసుకున్నా ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు నాకు వచ్చిన దాకా ఇప్పుడు దాకా వీటి వల్ల కంప్లైంట్ అయితే లేదు. సో ఇవి తీసుకోవడం వల్ల వర్త్. కానీ ఇవి తీసుకుంటే మీకు ఎవరికైనా ఉద్దేశం ఉంటే కానీ ఈ ఫ్యాన్లు పెట్టుకోవడం వల్ల మనం సీలింగ్ ఫ్యాన్లు పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో ఈ రెండేట్లు కంపేర్ చేసుకుంటే అదే బెస్ట్. ఎందుకంటే మనకి సీలింగ్ ఫ్యాన్లు గాలి సరిపోదు కోలికి. ఇవి ఏంటంటే ఓవర్ స్పీడ్ తగలడం వల్ల కోలి ఎక్కడ పడుకుని అక్కడే పడిపోతుంది. కోడి పెరిగిన తర్వాత అప్పటి నుండి వాటర్ తీసుకోదు, ఫీడ్ తీసుకోదు, అదే విధంగా పడుకుని ఉండిపోతాయి. మళ్ళీ మనం ఫ్యాన్ లేపిన తర్వాత అవి వాటర్ ఫీడ్ తీసుకుంటే మళ్ళీ మనం ఫ్యాన్లు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆపుకొని వేసుకుంటే పర్లేదు, ఓడుకోవచ్చు. లేదంటే మట్టుకు మనకి ఏవైతే సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయో అవి వేసి చూపించినా బాధలేదు. సో అవి వేసి చూపించినా సరే వాటి పని అవి చేసుకుంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫైన్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. సో కింద ఏవి చేయాల్సిన పనులు అవి చేస్తుంది అనమాట. సో ఈ ఎండకు వచ్చేసరికి అదే పెద్ద ఫ్యాన్లు అయితే మొత్తం అన్ని కూడా పడుకుడిపోతాయి. మరి ఇంకా తినడము గట్ట తిరగడం ఉండదు. సో ఇవి అలా కదా, అట్లా సరిపోయిన గాలి ఉంది, వెంటిలేషన్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి అవి కావాలంటే తింటాయి, లేదంటే వాటర్ తాగాల్సిన వాటర్ తాగుతున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ తాగాల్సిన వాటర్ తాగుతున్నాయి, ఫీడ్ తినాల్సిన ఫీడ్ తింటున్నాయి. సో వీటికి ఆ ఫ్యాన్లకి కరెక్ట్ సరిపోయింది అనమాట. సో ఇది ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చేసరికి మనకి బిల్ ఎంత వచ్చిందో కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో లాస్ట్ టైం బిల్ ఎంత వచ్చింది మనకి ఎలా లేదన్నా ఒక బ్యాచ్కి పెద్ద ఫ్యాన్లు కొడితే ఓన్లీ 2 సెట్లకే, మళ్ళీ ఈ 2 సెట్లకు కొడితే నాకు 12,000 దాకా బిల్ వచ్చేది. సో 12,000 అంటే చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే మనం ఓడేది 4 ఫ్యాన్లే, ఓన్లీ బిల్లుకే 12,000 అయిపోయింది. సో 12,000 అంటే ఇంకా ఎక్కువ ఓడితే పొదుపుగా ఓడితేనే 12,000 అయింది. ఇంకా 15,000 వచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే అంత కరెంట్ అయితే లాగుతుంది అనమాట అట్లకి. సో హెవీ కరెంట్. ఇంకోటి వచ్చేసరికి ఈ ఫ్యాన్లు వచ్చేసరికి కొన్ని రోజులు అలా మనం ఓడే కొలితే అవి స్లో అయిపోతాయి, అంత స్పీడ్ తిరగవు, చాలా స్లో అయిపోతుంది. ఇవి ఏవైతే ఉన్నాయి ఇవి ఈ 50 మీటర్లు ఇచ్చారు కదా, తర్వాత 20 మీటర్లు కూడా తగలుతుంది. నాది ఒక ఫ్యాన్ అలా ఆల్రెడీ ఉంది, 20 మీటర్లు కూడా తగలదు ఫ్యాన్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫ్యాన్లు పెట్టాం కదా, సో ఇట్లా రిజల్ట్ ఎలా మారుతుందో ముందు వీడియోలో మనం పెట్టుకుందాం. సో రిజల్ట్ ఎలా మారుతుందో అదే కాక మనకు బిల్ ఏ విధంగా వస్తుందో కూడా చూసుకుందాం. సో ఈ ఫ్యాన్లు తీసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాన్లు వేసి బిల్లు వచ్చే కన్నా ఈ చిన్న ఫ్యాన్ల బిల్లు నేను అందరూ చూసేవాడిని కదా, మాకు తెలిసిన వాళ్ళు అందరివి, వాళ్ళకి బిల్లు నాకన్నా తక్కువ వచ్చేది. సో నాకు 12,000 వస్తే వాళ్ళకి 6,000 5,000 కన్నా ఎక్కువ వచ్చేది కాదనమాట. సో నా అంత బడ్జెట్ మళ్ళీ మెయింటెనెన్స్ చేసేవారు. సో ఏ డ్రాప్ అవ్వంటే ఈ ఫ్యాన్ల వల్ల. సో ఇప్పుడు మనం ఫ్యాన్లు మార్చాం కాబట్టి మేబీ మనకి ఈ బ్యాచ్కి ఒక 5,000 6,000 సేవ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఫ్యాన్ల డబ్బులు పెట్టుకోను నేను ముందు. సో కానీ ఆ డబ్బులు సేవ్ అవుతాయి అని నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడైతే మన ఫ్యాన్ ఏదైతే ఉందో ఈ 50 మీటర్లు తోలుతే నా చివరి దాకా ఇచ్చాను, కానీ ఇప్పుడు అది 20 మీటర్లు కూడా తాగట్లేదు అది వచ్చిన స్పీడ్కి. మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యాన్ వచ్చి ఇప్పుడు చూడండి కనీసం 20 మీటర్లు కూడా గాలి తాగట్లేదు. ఎందుకంటే ఇట్లా పని అయిపోయింది అనమాట. సో ఇవి అంతకన్నా అలా ఓడే కొలితేటంటే పోద్ది అనమాట. సో నా ఈ ఫ్యాన్ పక్కన పెట్టేది. అందుకే నేను ఇప్పుడు ఏవైతే సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయో అవన్నీ వేసుకుంటున్నాను. సో నాకంటే ఇప్పుడు ఈ 2 ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఓకే, సీలింగ్ ఫ్యాన్లు ఇవి వేసుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఇప్పుడు కొత్తగా తీసుకుంటే మటుకు నేను ఏవైతే చెప్పానో ఆ ఫ్యాన్లు తీసుకోండి, కానీ ఇలా వెనకాల ప్లాస్టిక్ వచ్చినవి అయితే తీసుకోకండి. అవి తీసుకోవడం వల్ల ఉపయోగమే లేదు. సో ఇదనమాట నేను చేసిన తప్పు, మీరు ఎవరు కూడా చేయకండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫామ్ వేసుకున్నా, సో పౌల్ట్రీలోకి వచ్చినా సరే, మీకు సెట్లు కొత్తగా కట్టుకున్న ఏదైనా కంపెనీకి ఇంటిగ్రేషన్ ఇచ్చినా సరే, పెద్ద ఫ్యాన్లు ఉంటే పిల్లలు ఇస్తాం, చిన్న ఫ్యాన్లు ఉంటే ఏమనుకుంటే అది మీరు వాళ్ళు పెట్టుకుంటారంటే బయట నుంచి తీసి పెట్టుకోండి, కానీ కన్ఫామ్గా అలాగ ఇస్తారంటే. కానీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు ఫ్యాన్లు అయితే చెక్ క్వాలిటీ ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో నాకు ఇప్పుడు ఆ ఫ్యాన్లు వేస్ట్, మళ్ళీ నేను తిరిగి ఫ్యాన్లు పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు ఎలాగ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి అవి బాగోవా అంటే కంప్లీట్గా చెప్పాలంటే
అది బాగోమంటే నేను ఓన్లీ ఫ్యాన్ అయితే స్పీడ్ తిరుగుతుంది, కానీ ఓన్లీ దున్నుకున్నప్పుడు ఓకార్లాగా అయితే పనికొస్తుంది. మన ఓకాలుగానే ఎప్పుడు పాడవలేదు ఆ ఫ్యాన్ల వల్ల. సో వాటికే పనికొస్తుంది, కానీ మనకైతే ఈ బిల్లు వల్ల వాసిపోతుంది కదా, ఇక్కడ దాదాపు డబుల్ బిల్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే 5,000 ఇక్కడ బిల్ సేవ్ అవుతుంది. సో రిజల్ట్ కూడా వస్తుందని నాకు నమ్మకం ఉంది ఈ ఫ్యాన్ల వల్ల. సో చూద్దాం ముందు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో ఎవరైనా కొత్తగా వచ్చినా సరే మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. సో ఓల్డ్ ఫ్యాన్లు ఏవైతే పెట్టుకుంటామో సో అది పెట్టుకోవడమే కరెక్ట్ అనమాట. మనం ముందుకెళ్ళి కొత్తగా పెడదాం అనుకున్నా మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందే. సో నాలాగా. సో ఇది వీడియో అయితే ఫైనల్గా. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన, వీడియో నచ్చిన సో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి వీడియోతో ముందుకు వస్తాం.